ఏ ఊరు మీది? వెంకటాద్రిపేట. ఎట్లా ఉంది అంకుల్ ఈ కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన ఇక అంతకంతే మంచిగా లేదు. అంతా అబద్ధాల కోరు ముచ్చట. ఎందుకు మంచి 6 గ్యారెంటీలు ఇస్తున్నా అని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. ఏ గ్యారెంటీ లేదు. శాతగాని ప్రభుత్వం శాతగాని తిరిగినా మిగులుతుంది. ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అంకుల్? కేసీఆర్ ఉండగా ప్రపంచం ఇంత మెసలే. ఒక్కరు సుతాకి ఇట్లా అని అనలే. కానీ ఇక ఈ ప్రపంచం వచ్చిన కంచెలు అంతా ఇక గందరగోళం. ఎందుకు కావచ్చు అంకుల్? ఇక ఆయన చేయరాకనో చేయొచ్చో ఎట్టునో. మంచిగా చేస్తున్నా, మంచిగా ప్రజలందరూ మంచిగా అంటాడు గట్టినే. ప్రజలందరూ మంచిగానే ఉన్నారని ఎవరికి వాళ్ళే మురుతారు. అవుతుంది అట్లా. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పేసి అంటుండే. ఉండంగా ఎవరో తట్టాలి మంచి పరిపాలన చేసుకుని ఉంటే తప్పే ఉన్నది. ఎవరైనా చేస్తూలే, వాళ్ళైనా చేస్తూలే, వీళ్ళైనా చేస్తూలే. మంచిగా చేస్తలేడా మరి? మంచి పరిపాలన నడుస్తలేదు. కనీసం బోనస్ రైతు బంధు పడుతున్నాయా? పడతలేవు. మొన్న నెలల కింద 1 ఎకరానికి వేసిండు, మొన్న 1 ఎకరానికి వేసిండు, మళ్ళీ ఇంకో ఎకరం. ఇక అది పోతా అంటే నెలకొక్కటి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి అంకుల్? ఒక్కటేసారి కటక్కున పడ్డాయి. ఒక్కటే తారీఖు జల్న పోయినాయి అనుకో. వాళ్ళు ఏం తిన్నారో ఏం పోయిందో అది మనకు అవసరం లేదు. కానీ రైతులకు అయితే, పేద ప్రజలకు అయితే మంచిగా చేసాడు. చేసాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏమో చేస్తలేరు. ప్రజాపాలన నడుస్తుందని చెప్తున్నారు. నడుస్తుందా? ప్రజాపాలన ఎక్కడ పడింది? దౌర్జన్య పాలన. కేసీఆర్ గట్ల తిడతాడా అని తిట్టేటోళ్ళు ఎవరైనా ఓ పద్ధతి తిడతారు. రాజకీయం తిట్టుడు వేరే ఉంటుంది. అని పోడు చేస్తా, ఇడి చేస్తా, ఊరేస్తా, మళ్ళీ నేనే ఉంటా, పేరు మెడకేసుకుంటా. ఇయే నా ముచ్చట్లు మాట్లాడితే రాజపరిపాలన ఆ హోదాలో ఉండి మాట్లాడచ్చు. అట్లా తప్పు. అట్లా మాట్లాడదు. ఎవరైతే ఇంకోవాలైనా కూడా, ఆ కేసీఆర్ కాదు ఇంకోవాలైనా కూడా అట్లా మాట్లాడదు. కేసీఆర్నే మాట్లాడి నేను అంటలేను. ఇంకోవాల సుధా అట్లా మాట్లాడద్దు అని ఒక ముఖ్యమంత్రి అవిచిత్రం ఉన్నప్పుడు ఎట్లుండాలన్నా అట్లుండాలి. అది ఈ ప్రజాపాలన నడుస్తుంది. మంచి కాంగ్రెస్ ఏమో మంచిగానే పరిపాలించింది. ఇంద్రమ్మ రాజ్యం నుంచి చూస్తున్నాం. ఇది ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తాను కదా. కాదు ఇంద్రమ్మ రాజ్యం కాదు, మంద్రమ్మ రాజ్యం కాదు. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంకుల్? ఏ ప్రభుత్వం అంటే అది మన చేతిలో లేదు. అది అంటే ఇప్పుడు ఉన్న నేనొత్తా అని అంటాను. కానీ అది ఎవరికైతుందో ఎవరో వద్దో తెలియదు. కేసీఆర్ నేనొత్తా అని కేటీఆర్ మాట్లాడతాడు. నేనే వస్తా 10 ఏళ్ళు నేనే పరిపాలన చేస్తానని ఈయన అంటాడు. ఎవరు చేసినా ఇక గత పాలనలో ఇలాంటి గోసలు ఎప్పుడైనా చూసారా అంకుల్? ఈ గోసలు ఎప్పుడు చూడలే. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు రైతు బంధు ఇవ్వని అడిగినావా? ఆడవాళ్ళకు ప్రసూతి అయితే కిట్లు ఇవ్వాలి, గివ్ ఇవ్వాలి అని అడిగినావా? అన్నీ అడగకముందు ఆయన మనసులో పెట్టుకునే చేసిండు కదా. ఈయన ఏమైనా చేస్తుండే ఎట్లా? ఈయన చేసే పరిపాలన మంచిది. ఏమైనా రేవంత్ రెడ్డి గురించి పోతాడు, దేవుని దగ్గర పోతాడు, ఆ దేవునితో ఒట్టు పెడతాడు. దేవుడు మాట్లాడతాడా? నువ్వు అప్పుడు అంటే ఇప్పుడు తప్పించుకుంటావా అని అంటారా? రేవంత్ రెడ్డి ఏమైనా పథకాలు పెట్టిందంటే చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నా అంకుల్? ఒక్క బస్సు పథకం తప్పితే ఇక ఏం పథకాలు అన్నీ సగం కూటీలు, తులం బంగారం ఎడిపాయి ఇవన్నీ ఇస్తున్నామని చెప్పేసి బహిరంగ సభలో చెప్తాను అంకుల్. చెప్తాడు గట్టే. రాజకీయం దొంగ ముచ్చట్లే గట్లుంటాయి. రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యే అనుకో ఇప్పుడు దొంగ శ్రీహరి అయిండు. శ్రీహరి మంచి వ్యక్తి. ఆ వ్యక్తితోనే ఈ కాలువలు అయినాయి. శంకుస్థాపన ఆయన ఇట్లా రాళ్ళు బాతిపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, రాజశేఖర రెడ్డి చేసిండు. కానీ ఇక దీపం ఆయనదే అనుకోవాలి. మంచి ప్రభుత్వం చేసింది కానీ మోసం అయింది. దేంట్లో? కాంగ్రెస్ పోవడం. అది మళ్ళా పార్టీ గెలిచి అలా పోవడంటే తప్పు కదా. నువ్వు ఏ పార్టీ అంకుల్? ఇప్పుడు ఏ పార్టీ లేదు. మళ్ళీ వస్తే మళ్ళీ ఇదే రావాలి, టీఆర్ఎస్ రావాలి. అంటే మళ్ళీ కడియం శ్రీహరి ఏ పార్టీ నుంచి నిలబడతారని. ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ నిలబడితే ఓటేస్తారా? గెలిచే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్కి ఎవ్వరు ఓటేయరు. అక్కడ దాకా ఇవ్వలేరు. నేను కాదు ఇంకా పోదా అంటే అడుగు, ఎవ్వరు ఓటేయరు. మరి ఎందుకు పార్టీ మారిన కారణం? ఎవరు? ఆయన బిడ్డ కోసం, సొంత లాభాలు. నేను పెద్ద మనిషిని అయినా కదా. నేను ఉన్నాయో లేదు, నా బిడ్డ చెప్తానని పోయినాను. కానీ పెద్ద లంగా పెద్ద 1400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు. చేస్తారా నిజంగానే? ఏ పని లేదా? ఆ ప్రభుత్వమే మంచిది. అందరు ఎడతారు ఎరికైనా ప్రజలు.
గోడున ఎడతా బోస పడతాళ్ళు మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంకుల్ నీకు తెలిసిన వరకు? అప్పులు నేను రాగానే ఇస్తా ఉరుకుని తెచ్చుకోపోండి ఆయన ఏమని చేసిండు అది చేయలే, ఎవరికి చేయలే. రుణమాఫీ చేసిండు అని చెప్తాడుగా. ఈ లంగా ముచ్చట్లు అన్నీ నలుగురికి ఇచ్చిండు 50 మంది ఎగబెట్టిండు. అది కథ. నలుగురికి ఇచ్చిండు 50 మందికి ఎగబెట్టిండు అన్న ఇచ్చిన అంటాను. ఇంకేంది మరి బహిరంగ సభలో ఎక్కడ సపోజ్ భద్రాచలం పోయినా అక్కడ దేవుడి పైన ఒట్టేసి చెప్తాడు. యాదగిరి గుట్ట పోతే దేవుడి పైన ఒట్టేస్తాడు. దేవుడికి వచ్చి నువ్వు అప్పుడు అట్లా మాట్లాడితే ఇప్పుడు గిట్ట ఎందుకు మాట్లాడుతున్నావు అంటారా? ఈ కావాలనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్ధాల ప్రచారం చేపిస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్ధాల ప్రచారం అసలే చెప్తలేదు. అబద్ధాల వాస్తవం జరుగుతున్నాయి ఉన్నాయే మాట్లాడతాను. నువ్వు మేనిఫెస్టోలో పెట్టినే మాట్లాడతాను. అబద్ధాలు ఎక్కడ మాట్లాడతాను? అబద్ధాలు మాట్లాడితే మేనిఫెస్టోలో పెట్టినా నేను ఇది అనలేదు అని అంటే తప్పదు. వాస్తవాలు ఇక్కడ రైతులు గోసలు పడుతున్నాయి, వాస్తవేనా అది? వాస్తవమే. నేను కాదు ఇక పోతానే మొత్తం అడుగుతారు పో.